బీటెక్ స్టూడెంట్స్ కూడా కంపల్సరీగా మా టెస్ట్ రాయాల్సి ఉంటుంది. దీని బేసిస్ మీద వాళ్ళకి స్కాలర్షిప్ కూడా మేము ప్రపోజ్ చేశాము. ఈ ఎగ్జామ్ వచ్చి VVIT అడ్మిషన్ టెస్ట్ టోటల్గా 90 మార్క్స్ ఉంటుందండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 330 మొత్తం 90 మార్క్స్ ఉంటుంది. 1.5 అవర్ డ్యూరేషను. నిన్ననే మొదటి టెస్ట్ జరిగింది. ఒక 300 మంది ఇక్కడికి క్యాంపస్కి వచ్చి రాయడం జరిగింది. ఒక 4-5 డేస్లో. మేము స్టార్ట్ చేసి కూడా 4 డేస్ అవుతుంది అంతే. కాబట్టి ఈ ఎగ్జామ్ మళ్ళీ 24th, ఈ మంత్ 24th గురువారం రోజు ఉంటుంది. ఆ రోజు చాలామంది రాస్తారు. కాబట్టి మీ ద్వారా వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే VVIT అడ్మిషన్ టెస్ట్ ఉంది, 90 మార్క్స్ ఉంది, 1.5 అవర్ డ్యూరేషను. ఇదంతా వీళ్ళు ముందు ఇక్కడికి వచ్చి అప్లికేషన్ పెట్టాలి. అప్లికేషన్ పెట్టిన వాళ్ళని ఆ స్పెసిఫిక్ డే రోజు మేము పిలుస్తాము. అలాగే ఈ 1,80,000 ఫీజు పెట్టినట్టు సార్ చెప్పారు. ఇప్పుడు దాంట్లో ఒక 50% ఒక కేటగిరీ ఇచ్చామండి స్కాలర్షిప్ది. ఆ 50% స్కాలర్షిప్కి ఒక 3 క్రైటీరియా పెట్టాము. మొదటిది ఏంటి అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ 900 అండ్ అబవ్ వస్తే వాళ్ళకి ఈ 50% స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ వస్తుందండి. తొందరలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు ఎవరికైతే 900 దాటుతాయో అదొక క్రైటీరియా అండి. రెండోది వచ్చి మేము పెట్టిన టెస్ట్లో VVIT అడ్మిషన్ టెస్ట్లో అవుట్ ఆఫ్ 90 60 మినిమం వస్తే వాళ్ళకి స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ వస్తుంది, మెరిట్ స్కాలర్షిప్. తర్వాత మూడోది వచ్చి JEE మెయిన్ అండి. JEE మెయిన్ ఆల్రెడీ ఒక సెషన్ అయిపోయింది. సెకండ్ సెషన్ మొన్ననే క్లోజ్ అయింది 9th. ఈ రెండిట్లో దేంట్లో అయినా సరే 90% అండ్ అబవ్ JEE మెయిన్లో ఉంటే వాళ్ళు డైరెక్ట్గా మెరిట్ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. ఈ మెరిట్ స్కాలర్షిప్లో ఏంటంటే 90,000 పర్ ఇయర్ అవుతుంది. 90,000 సంవత్సరానికిలో వాళ్ళు చదువుకోవచ్చు. ఇది బేసిక్గా మెరిట్ని ఎంకరేజ్ చేయడానికి దాదాపు ఒక 600 మందికి ఇద్దామని నిర్ణయం తీసుకున్నాము. ఎవరైతే ముందు వస్తారో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద ఈ 600 మందికి మెరిట్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మూడింటిలో ఏ క్రైటీరియానో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. తర్వాత మీకు అందరికీ తెలిసిందే 50% స్టూడెంట్స్ ఎంసెట్ నుంచి వస్తారు, ఒక 50% మా ఇన్స్టిట్యూట్ నుంచి. ఎంసెట్లో కూడా ఆప్షన్స్లో VVIT యూనివర్సిటీ ఉంటుంది. లాస్ట్ ఇయర్ దాకా VVIT ఉంటుంది, ఇప్పుడు VVIT యూనివర్సిటీ ఉంటుంది. కాబట్టి మా టెస్ట్ బేస్ మీద కూడా స్కాలర్షిప్ ఇస్తాం. కాబట్టి ఈ స్కాలర్షిప్తో సంబంధం లేకుండా, ఎందుకంటే చాలా స్పీడ్గా అయిపోతున్నాయి. ఈవెన్ కట్ ఆఫ్ కూడా ఎంసెట్లో కూడా ఎవరైనా ఎంసెట్ ద్వారా ఇక్కడికి రావాలనుకుంటే వాళ్ళకి 10,000 లోపల ఉంటేనే వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మా కట్ ఆఫ్ 12,000 అండి. CSE అండ్ అలైడ్ బ్రాంచెస్ మొత్తం కూడా 12,000. కాబట్టి ఇది కూడా క్లియర్గా పిల్లలు తెలుసుకుంటే సీట్స్ అయిపోయి అడ్మిషన్స్ అయిపోయినాక మళ్ళీ వాళ్ళు బాధపడడం జరుగుతుంది. ఎందుకంటే VVIT స్పెసిఫిక్ చాయిస్తో చాలామంది వస్తున్నారు. రోజుకి దాదాపు 40-50 మంది వస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు అడ్మిషన్ ఫీజు మినిమం 50,000 పెట్టి వాళ్ళు బ్లాక్ చేసుకుంటున్నారు. ఎందుకంటే 4-5 రోజుల్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వస్తాయి కాబట్టి అప్పుడు చాలా తొందరగా సీట్స్ ఫిల్ అయిపోతాయి. కాబట్టి మెరిట్ స్కాలర్షిప్ ఉన్నా లేకపోయినా VVIT చాయిస్ పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా ముందే సీట్ రిజర్వ్ చేసుకుంటే తర్వాత డిసప్పాయింట్మెంట్ లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ 2 క్లారిటీలు ఇవ్వదలుచుకున్నాము. ఎంసెట్ అయితే 10,000 లోపల, లేని పక్షంలో మా ఎగ్జామ్ బేస్ చేసుకొని ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకొని మేము అడ్మిషన్ కన్ఫర్మ్ చేస్తాము.